అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. 265 మంది మరణించగా విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే ఊహించని విధంగా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అయితే విశ్వాస్ విమానం కూలిపోయే సమయానికి కిందకు దూకేశారని, దాంతో అతను మృత్యుంజయుడిగా నిలిచారని వార్తలొచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదట. ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ కుమార్ రమేష్ 11A సీట్లో ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్నారు. అదే తన ప్రాణాలను కాపాడిందని చెప్పారాయన. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కింద పడి 2 ముక్కలుగా విడిపోయిందని, ఆ సమయంలో తాను ఊహించని విధంగా బతికి బయటపడ్డానని చెప్పుకొచ్చారాయన. తాను విమానం నుంచి కిందకు దూకలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రమాదం తర్వాత డాక్టర్లతో మాట్లాడిన రమేష్ విశ్వాస్ కుమార్ తాను విమానం నుంచి దూకానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. విమానం విడిపోయినప్పుడు సీటు బెల్ట్ వేసుకున్న సీటుతో సహా బయటకు విసిరివేయబడ్డానని తెలిపారాయన. అంతే తప్ప తాను ప్రమాదం జరుగుతుందని అంచనా వేసి ఎమర్జెన్సీ విండో నుంచి కిందకు దూకానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా రక్షించబడ్డాడో వివరించారు. విశ్వాస్ కుమార్ విమానంలో 11A నంబర్ సీటులో ఎడమవైపున ఉన్న ఎమర్జెన్సీ డోర్ పక్కన కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని, తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని తెలిపారాయన. తాను సీటు బెల్ట్ తో ఉండగానే బయటకు విసిరివేయబడ్డానని, అంతేకాని తాను దూకలేదని స్పష్టం చేశారు. గాయాలతో బయటపడ్డ ఆయన ప్రస్తుతం ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కేవలం రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో పర్యటించి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ నేరుగా మేఘానీ నగర్ లోని ప్రమాద స్థలానికి వెళ్లారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యల పురోగతిని అధికారులు ప్రధానికి వివరించారు. ఆ తర్వాత ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ను ఆసుపత్రిలో పరామర్శించారు మోదీ. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లండన్ లోని గ్యాట్విక్ విమానాశ్రయానికి వెళ్లాల్సిన బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గురువారం మధ్యాహ్నం 1:39కి టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సమీపంలోని ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలింది. ప్రమాదం సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ అయ్యాక కేవలం 600 నుంచి 800 అడుగుల ఎత్తుకు మాత్రమే చేరుకుని వెంటనే కిందకు కూలిపోయింది. కూలిపోయే ముందు విమానం నుంచి భారీగా మంటలు, దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడ్డాయి. టేకాఫ్ అయిన వెంటనే పైలట్ మేడే అంటే ఎమర్జెన్సీ మెసేజ్ ను అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు పంపించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇక ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభమైంది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి కీలకమైన బ్లాక్ బాక్స్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మృతి చెందిన ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, 7 పోర్చుగీస్ వారు, 1 కెనడియన్ ఉన్నారు. మిగిలిన 12 మందిలో 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ రూపానీ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ విమానం ప్రమాదానికి గల కారణాలేంటనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ సమయంలో ఈ ప్రమాదానికి ఖచ్చితంగా 3ంటిలో 1 కారణమయ్యే అవకాశం ఉందనే చర్చ బలంగా నడుస్తోంది. ఈ ప్రమాదానికి పక్షులు ఢీకొనడం కారణమా అనే ప్రశ్న తెరపైకొచ్చింది. అయితే అంత భారీ విమానాన్ని 1-2 పక్షులు ఢీకొన్నంత మాత్రాన కలిగే నష్టం ఏమీ ఉండదని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా ఒకేసారి వందల సంఖ్యలో పక్షులు గుంపుగా వచ్చినప్పుడు విమానాన్ని ఢీకొడితే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ సమయంలో కొన్ని పక్షులు ఇంజన్లోకి వెళ్తే అప్పుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అయితే తాజా ఘటనలో పెద్ద సంఖ్యలో పక్షులు ఉన్నట్టు లేదని చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో ఇంజన్ లో లోపం వల్ల ఈ ప్రమాదం జరిగుండొచ్చనే చర్చ మొదలైంది. దీంతో బోయింగ్ 787 విమానం అధునాతనమైనదని, ఖచ్చితంగా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు గరిష్టంగా ఉండవని, దానికి తోడు అనుభవం కలిగిన పైలట్లున్నారని, వీరు ముందే అన్ని టెస్ట్ చేసుకుంటారని చెప్తున్నారు.
ఇక ఇదే సమయంలో ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా మొదలైంది. మరోవైపు ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. దీంతో బోయింగ్ 787 విమానం అధునాతనమైందని, ఖచ్చితంగా 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు గరిష్టంగా ఉండవని, దానికి తోడు అనుభవం కలిగిన పైలట్లున్నారని, వీరు ముందే అన్ని టెస్టు చేసుకుంటారని చెబుతున్నారు. ఈ సమయంలో ఉగ్రవాదుల కుట్ర ఏమైనా ఉందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా పెద్ద స్థాయిలోనే నడుస్తోంది. మరోవైపు ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఈ ఘోర ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని నిపుణులు గుర్తించినట్టు కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ విమాన ప్రమాదానికి ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ కారణమని ప్రాథమికంగా తేలిందని చెప్తున్నారు. అంటే ఈ ఫెయిల్యూర్ తో ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయి ఇంజిన్ కు ఇంధనం అందకపోవడంతో పైకి ఎగరలేక కూలిందని ప్రాథమికంగా అంచనాకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్లాక్ బాక్స్ అనాలిసిస్ తో పాటు మరిన్ని అంశాల పరిశీలనతో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.